ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా అందరూ ఆరికల్ లేఆఫ్స్ గురించే మాట్లాడుతున్నారు. ఆరికల్ 30,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది, 50,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది, మన ఇండియాలో 12,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసిందని మాట్లాడుతున్నారు. అండ్ నిజంగా కొంచెం బాధపడాల్సిన విషయమే. అండ్ ఒక పక్క ఇరాన్ వార్ జరుగుతుంది, ఒక పక్క రష్యా వార్ జరుగుతుంది. అందరూ బట్ ఆరికల్ లే ఆఫ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక ఎంప్లాయీకి దక్కాల్సిన రెస్పెక్ట్ అనేది ప్రాపర్గా దక్కట్లేదు. అండ్ ఇది మటుకి ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 AM మెయిల్స్ అని, లేకపోతే పింక్ కార్డ్స్ అని, పింక్ స్లిప్స్ అని, వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? అండ్ ఒక కంపెనీ ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిందంటే దాని వెనకాల ఒక ఎంప్లాయీ ఎన్ని సాక్రిఫైసెస్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు అనేది కంపెనీ వాళ్ళు మర్చిపోయి ఈ అన్వెల్కమ్డ్ మెయిల్స్ కానీ, అన్వెల్కమ్డ్ పింక్ స్లిప్స్ కానీ వీటిని అయితే మనకి గిఫ్ట్గా ఇస్తున్నారు. అండ్ నిజంగా కొంచెం బాధపడాల్సిన విషయమే. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో పడి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన రెస్పెక్టే, అసలు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఒక థాటే రావట్లేదు వాళ్ళకి. అండ్ ఏదేమైనా ఖచ్చితంగా ఈ ఏఐ బబుల్ కానీ బ్రేక్ అయితే ఐటీ ఫ్యూచర్ అనేది లేకుండా పోద్ది. నేను చెప్పేది ఏంటంటే ఒక కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, బట్ అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటే ఎంప్లాయీస్, కంపెనీస్ రెండూ బాగుపడతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ గైస్. అండ్ మీరు దీని గురించి ఏమనుకున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.